బాకీలు దాదాపు 3 డిస్కంలు 12,000 కోట్లున్నాయి. దిగుడు బావిలో ఉన్న డిస్కంల పరిస్థితి గ్రహించాలి. డిస్కంల అప్పుల భారము దాదాపు 92,000 కోట్లున్నది. తలకు మించిన అప్పుల ఊబిలో మన డిస్కంలు. డిస్కం ఎంత నష్టాలలో కృంగిపోతున్నదంటే దాదాపు 30,000 కోట్లు. 31/12/25కి 44 కోట్లకు మించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల నుండి, లోకల్ బాడీల నుండి, పబ్లిక్ నుండి రావాల్సిన బాకీలు దాదాపు 23,000 కోట్లు. ప్రభుత్వ ఆఫీసులలో స్మార్ట్ మీటర్లు, లోకల్ బాడీలో స్మార్ట్ మీటర్స్ 3,42,862 సర్వీసులకు గాను 3,07,79 సర్వీస్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి 3 డిస్కంలో. స్మార్ట్ మీటర్స్లో కనీసం ప్రభుత్వ ఆఫీసుల్లో, లోకల్ బాడీల్లో ఏర్పాటు చేస్తే డిస్కంలకు వేలాది కోట్లు, ప్రీపెయిడ్ వసతి ఏర్పాటు చేస్తే డిస్కంలకు వేలాది కోట్లు బాకీలు తగ్గుతాయి. గృహాలలో స్మార్ట్ మీటర్స్ ఆంధ్రప్రదేశ్లో 3 డిస్కంల్లో 1,58,72,905 గృహాలలో సర్వీసులు ఉంటే 4,70,028 ఇళ్లలోనే స్మార్ట్ మీటర్స్ పెట్టారు. అంటే 3% మాత్రమే గృహాలలో స్మార్ట్ మీటర్స్ పెట్టడం. చైర్మన్ గారు, గృహాలకి దాదాపు స్మార్ట్ మీటర్ పెడితే 13,000 రూపాయలు 90 నెలల్లో చెల్లించవలసి ఉంటుంది. దయచేసి ఇది కట్టవలసిన అమౌంట్ 3,000 రూపాయలు చేసి 90 నెలల్లో చెల్లించినట్లు చేయవలసిందిగా చూస్తున్నాము. తర్వాత పరిశ్రమల్లో, వాణిజ్య సర్వీసుల్లో 89,000 సర్వీసులు ఉంటే 38,000 సర్వీసులకు మాత్రమే స్మార్ట్ మీటర్స్ పెట్టారు. వాణిజ్యము, అదర్స్లో 16,24,232 సర్వీసులు ఉంటే 11,41,875 సర్వీసుల్లో బహుశా ఇది వచ్చే 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ కంప్లీట్గా వాణిజ్యంలోనూ పరిశ్రమల్లోనూ చేస్తారని భావిస్తున్నాను. హెచ్విడిఎస్లో వ్యవసాయ పంపు సెట్స్ 3 డిస్కంలో దాదాపు 19,76,506 పంపు సెట్స్ ఉన్నాయి. వాటిల్లో హెచ్విడిఎస్ 16,68,438 సర్వీసులకి హెచ్విడిఎస్ 3 డిస్కంలు ఏర్పాటు చేసి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. వ్యవసాయ ఫీడర్స్ ఎన్ని వేరు చేశారంటే 6,822 వ్యవసాయ ఫీడర్స్ ఉంటే 2,334 సర్వీసులు మాత్రమే వేరు చేశారు. ఇది దాదాపు నత్తనడకలాగా ఉన్నది. సీరియస్ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ ఫర్ టోటల్ సెపరేషన్. డిస్కమ్స్ ఎంప్లాయీస్కి ఎరియర్స్ 3 డిస్కంలు 238 కోట్లు 12 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారు. చాలా సంతోషం. డిస్కమ్స్ అప్పు దాదాపు 90,000 కోట్లు. డిస్కమ్స్ నష్టాలు దాదాపు 30,000 కోట్లు. డిస్కమ్కి రావాల్సిన బాకీలు 23,000 కోట్లు. పవర్ ప్లాంట్స్ డిస్కమ్స్ బాకీలు 12,000 కోట్లు. సంస్కరణలు సత్ఫలితాలిస్తే డిస్కమ్స్లకు పై దుస్థితి ఎందుకు దాపురించింది? మళ్ళీ ఒకసారి చదువుతాను. సంస్కరణలు సత్ఫలితాలిస్తే డిస్కమ్లకు పై దుస్థితి ఎందుకు దాపురించింది? ఏపీ జెన్కో నష్టాలు, అప్పులు ఎంత? ఏపీ ట్రాన్స్కో నష్టాలు, అప్పులు ఎంత? 19/12/25 ఈనాడులో విద్యుత్ రంగ అప్పులు 1.26 లక్షల కోట్లని గవర్నమెంట్ వారు తెలియపరిచారు. ఏపీలో విద్యుత్ రంగ విఫలతకు సంస్కరణలు కారణం కాదా? ఏపీలో విద్యుత్ రంగ విఫలతకు సంస్కరణలు కారణం కాదా? డే ఇన్ డే అవుట్ డిఫార్మ్స్ దండోరా చేస్తున్నది ఎవరు?
తర్వాత సార్ 3 పేజీల్లో డిస్కమ్స్లు ఇచ్చిన సమాధానాలు విశ్లేషణ చేస్తున్నాను. ఇటీవల ఓ పెద్ద అధికారి చేపలు రొయ్యల చెరువులో చాలా శాతం అనధికార చెరువులకు సీఎం గారు అనధికార చెరువులు ఉన్నాయని సీఎం గారికి విన్నవించారు. అనధికార చెరువుల్లో ఎన్నిటికీ కరెంటు ఇవ్వబడిందో తెలుపగలరు. ఇది విశాఖపట్నం ఈపీడీసీఎల్ వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అనధికార చేపల రొయ్యల చెరువులకు విద్యుత్ ఇవ్వబడలేదు. నిర్దిష్టంగా పేర్కొనబడిన పత్రాలను పరిశీలించి మాత్రమే సర్వీస్ కనెక్షన్లు ఇవ్వబడుతున్నది. నేను ఒక స్నేహితుడికి జవాబు తెలియజేస్తే ఆయన ఏమన్నంటే, మన డిస్కమ్స్ అనధికార చెరువులకు ఇవ్వలేదు, కానీ వాళ్ళంతటా అనధికార చేపలు రొయ్యల చెరువులు వాళ్ళంతటా వాళ్ళే విద్యుత్ తీసుకున్నారని అన్నాడు. తర్వాత ఇందాక ఏబి వెంకటేశ్వరరావు గారు వీరందరూ చాలామంది మాట్లాడారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి. నేను 2002 సెప్టెంబర్ నుంచి ఏపీఆర్సీ ముందు విద్యుత్ వినియోగదారుల ఆవేదనను నివేదించడానికి మాత్రమే వస్తున్నాను. అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి గౌరవ ఏపీఆర్సీ ముందు ప్రజలకు వినియోగదారులకు సంబంధించిన విషయాలను చెబుతూ ఉన్నాను. ఏపీఆర్సీ వారు చాలాసార్లు ఏకపక్ష నిర్ణయాలు చేసినదని